హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2021 అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఈ పీడిఎఫ్ అయితే నాకు ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్నది. సో దాని ప్రకారం మీకు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్, మనం ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అనే కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఇందులో ఉంది. సో మీకు నేను మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్, ఒకసారి ప్రాసెస్ చూడండి. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్స్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉండుంటే మీరు సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయొచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, తర్వాత సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్. సో మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. మీరు ఫీ పే చేసే వాళ్ళు ఉంటే ఫీ పే చేయొచ్చు. కొంతమంది సీట్ వద్దు, మేము ఫైనల్ ఫేజ్కి వెళ్తామనుకున్న వాళ్ళు ఫీ పే చేయకుండా ఉండాలి. ఫీ పే చేసినా వెళ్ళొచ్చు. సో అలా ఫీ పే చేసిన వారికి మాత్రమే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో ఫీ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మనకి అడ్మిషన్ ఇంటూ అలాటెడ్ కాలేజ్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చూడొచ్చు. సో ఫస్ట్ మీరు ఏపీఎస్సిహెచ్ఈ అని సెర్చ్ చేయగానే మీరు ఈ పేజ్లోకి వస్తారు. సో ఈ పేజ్లో మీరు ఏపీ ఎంసెట్ పైన క్లిక్ చేయగానే మీరు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఈ పేజ్ మీరు రీడైరెక్ట్ అయ్యే పేజ్. ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మీరు ఇది చూసే ఉంటారు. ఇక్కడ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే దానిపై ఫస్ట్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ ఫామ్స్లో సర్టిఫికేట్ రీఅప్లోడ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ పేమెంట్ రిసిప్ట్, వెబ్ ఆప్షన్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. ఇప్పుడైతే మీకు ఓపెన్ అయ్యే లింక్స్ 3 లింక్స్ ఓపెన్ అవుతాయి. 4 లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ పేమెంట్ రిసిప్ట్. ఈ 4 లింక్స్ అయితే మీకు ఇప్పుడు ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన పని రిజిస్ట్రేషన్. సో మనం ఫస్ట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే దాని లింక్ పై క్లిక్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో మీరు ఇక్కడ ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్. ఈ రెడ్ స్టార్ అనేది కంపల్సరీ, నెససరీ అని అర్థం. మీరు అవి 2 తప్పనిసరిగా అక్కడ టైప్ చేయాలి. హియర్ ద క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ఎప్సెట్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సో మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. సో దాని తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది నో ఫైల్ దగ్గర. మీరు అప్లై చేసుకునేటప్పుడైతే ఏ ఇమేజ్ అయితే వాళ్ళకి ఇచ్చారో ఆ ఇమేజ్ పిక్చర్ ఇక్కడ కనపడుతుంది. సో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబర్, మీ ఫాదర్ పేరు, మీ జెండర్, రీజియన్, ఈమెయిల్, మైనారిటీ, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ఆ కాదా, స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా, ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సో ఇలా ఏమైనా ఉన్నాయా, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ మరియు మార్క్స్. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ మీరు ఈ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్ తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇలా మీకు రీడైరెక్ట్ అవుతుంది. మీకు మొబైల్లో ఒకవేళ ఇది ఓపెన్ కావడం కష్టమైతే మీరు పైన డెస్క్టాప్ సైట్ అని క్రోమ్లో నుంచి సెర్చ్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నారనుకో, ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కిందికి వస్తారా రారా అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ అయితే మీ ముందు ఉంటాయి.
సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఇన్కమ్ పేజ్లోకి వస్తారు. సో ఇన్కమ్ పేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్కమ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇన్కమ్ అని ఉంది, ఈ పైన స్టార్ మార్క్ ఉంది. సో మీరు అవి తప్పనిసరిగా ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. సో ఈమెయిల్ మీద స్టార్ మార్క్ లేదు అంటే మీరు అది ఫిల్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు అని అర్థం. సో మీరు ఇక్కడ ఇన్కమ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. నాట్ అప్లికేబుల్, బిలో 2,50,000, అబోవ్ 2,50,000. మీరు నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకున్నా, అబోవ్ 2,50,000 అని సెలెక్ట్ చేసుకున్నా మీకైతే ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. మీరు ఒకవేళ బిలో 2,50,000 సెలెక్ట్ చేసుకుంటేనే మీకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది ఇక్కడ 3 ఆప్షన్స్. మీకు ఇక్కడ కొద్దిగా క్లారిటీ లేదు, మీరు ఆ ఇంటర్ఫేస్లో వెళ్తే మీకు మంచిగానే క్లారిటీ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో నాట్ అప్లికేబుల్, బిలో 2,50,000, అబోవ్ 2,50,000. సో మీరు ఈ 3 ఆప్షన్స్లో ఓన్లీ బిలో 2,50,000 సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఏదైనా ఉంటే అది మీకు వెరిఫై అవుతుంది. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏదైనా దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు వెళ్ళకున్నా సెలెక్ట్ చేసుకుంటే చాలు. త్రూ ది సెలెక్షన్ ఆఫ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఈజ్ మ్యాండేటరీ. Certificate verification for the uploaded certificates will be done by the concerned authorities by online. However, any candidates need help or support can attend these HLCs. సో మీరైతే తప్పనిసరిగా హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి. కానీ ఏమైనా ప్రాబ్లం ఉండి సడన్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ పడితే అక్కడికి వెళ్ళకుండా ఒక పర్ఫెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరైతే మ్యాండేటరీగా హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ ద క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ టు బి కరెక్ట్ and the candidates needs to select no option for do you want to make any changes. సో మీకు ఇక్కడ వెరిఫికేషన్ ప్రిఫరెన్స్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ప్రిఫరెన్స్ సెంటర్ దాని తర్వాత డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇక్కడ క్లారిటీ లేదు. సో మీకైతే ఇలా కనిపిస్తుంది, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. మీకు పైన కనిపించే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా వద్దా అని అక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఎస్ ఆర్ నో. మీరైతే రెండిట్లో ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టే, మీరు ఇన్కమ్ పెట్టారు, ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేశారు, మీ పేరు, మీ ర్యాంక్, మీ డీటెయిల్స్, మీ మార్క్ అన్నీ కరెక్టే అని మీకు అనిపిస్తే, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు నో అని క్లిక్ చేయాలి. కన్ఫ్యూజ్ కాకండి, మీరు ఎస్ అని కాదు నో అని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అని ఉంది. మీరు ఏ చేంజ్ చేయాలనుకోవడం లేదు. మీ డీటెయిల్స్ ఒకవేళ అన్నీ కరెక్టే అయితే మీరు నో అనే దానిపై క్లిక్ చేయాలి. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ అయితే మనం ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. మీ అన్ని డీటెయిల్స్ కరెక్టే, మీరు నో మీద క్లిక్ చేశారు, మీరు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ మోడ్స్, ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, అదర్ ఆప్షన్స్ పేటిఎం. మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. అమౌంట్ అయితే 1,500 రూపీస్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా 11 రూపీస్ కానీ 14 రూపీస్ కానీ మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. సో మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇలా ఇవ్వాలి. సో ఈ పేజ్లో మీ టోటల్ అమౌంట్ ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ 15.93 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడింది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ బట్టి మీకు కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ తీసుకుంటే ఇక మీరు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చి పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. మీకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. సో మీకు ఇక్కడ పేమెంట్ ఐడి అని కూడా వస్తుంది. ఆ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. So here if the payment is successful then the system will show payment details page. If payment is not done the system will automatically redirect the candidate to the payment page.
సో మీ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇలా సక్సెస్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు మీ పేమెంట్ కానీ అన్సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే మీరు వెంబటే మీరు పేమెంట్ పేజ్కి మళ్ళీ బ్యాక్ రీడైరెక్ట్ అవుతారు. మీరు మళ్ళీ ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు, ఎందుకంటే మీ పేమెంట్స్ సక్సెస్ కాలే కాబట్టి. ఒకవేళ మీ అమౌంట్ డెబిట్ అయ్యి మీ పేమెంట్స్ అన్సక్సెస్ఫుల్ అని వస్తే ఏం టెన్షన్ పడకండి. ఈ అమౌంట్ తోటైతే మీకు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. వెంటనే 1 or 2 డేస్లో మీకు రిఫండ్ అయిపోతాయి. సో మ్యాక్సిమం అలా తప్పు జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉండదు. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ an acknowledgement will be shown with details like payment reference ID, amount, payment data. సో మీకు ఇక్కడ పేమెంట్ సక్సెసా కాదా అని మీ పేమెంట్ ఐడి అయితే చూపిస్తుంది. సో ఇలాంటిది మీకు వచ్చేస్తుంది. ఇది పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్. హాల్ టికెట్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, క్యాస్ట్, మొబైల్ నెంబర్, మీరు పిహెచ్ఆ కాదా అని, అమౌంట్, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, పేమెంట్ డేట్ ఇలా వచ్చేస్తుంది. మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొబైల్లో చేస్తే పీడిఎఫ్ తీసుకొని సేఫ్గా పెట్టుకోండి. సో మీరు ప్రింట్ తీసుకుంటే ఇలా వస్తుంది. All the uploaded certificates along with candidate details will be sent to the selected helpline center, and the other options like re-upload certificates web options will be enabled if the candidate paid the application fee. సో మీరు ఫస్ట్ పేజ్లో చూసే ఉంటారు, మీరు అక్కడ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అనే ఒక లింక్ అయితే ఉంది. ఆ లింక్ ఓన్లీ మీరు ఈ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తేనే మీరు ఆ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ద్వారా మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకోవస్తుంది. సో మీరు ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటే మీరు ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ దగ్గరికి వెళ్ళి, మీరు ఆల్రెడీ ఫీ పే చేశారు కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్లో మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, సర్టిఫికేట్స్ రీఅప్లోడ్. సో సర్టిఫికేట్ రీఅప్లోడ్ టు వ్యూ ఇన్ ది వెరిఫికేషన్ ఆఫీసర్ లాగిన్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ సర్వీస్ విల్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫ్యూచర్స్. To view the uploaded certificate, to ask for the re-uploading certificate, to approve or reject the certificate. సో మీరు అక్కడ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మిమ్మల్ని మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీరు అవి క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్లో రీడైరెక్ట్ అవుతారు. సో మీరు ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీరు మీ ఫోల్డర్స్లోకి వెళ్తారు. సో మీరు ఆ ఫైల్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏమైనా అప్లోడ్ చేయని ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ పేజ్ ఓన్లీ మీరు అప్లికేషన్ ఫీ కడితేనే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంటుంది. సో దానిపై మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన అక్కడ అడిగిన వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు మీ పేమెంట్ రిసిప్ట్ని తీసుకోవచ్చు. సో తర్వాత మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే కేసు వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేది ఉంటే ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ దగ్గరికి వెళ్ళి మీరు మిస్ అయిన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనం 2 కేసెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్, మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి.